హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిన్నటి సభలో కోరుకోవడం, ఇప్పుడు అంటే జనసేన కార్యకర్తలు కాస్త అసంతృప్తి రగిలింది అని చెప్పేసి కొన్ని వార్తలైతే ప్రచారంలో ఉన్నాయి. అంటే మరి ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు, మరి నిజంగా జనసేన కార్యకర్తలు అసంతృప్తి వచ్చిందా లేదా? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి జనసేన అధికార ప్రతినిధి వివేక్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. సార్, యాజ్ ఏ జనసేన అధికార ప్రతినిధిగా మీరు అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉండాలి అని అన్నప్పుడు, ఇప్పుడు జనసేన వాళ్ళకు కూడా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అని చెప్పేసి. ఇప్పుడు 15 సంవత్సరాలు ఆయన చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటే, మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేది ఎప్పుడు అని చెప్పేసి వీళ్ళకు కూడా ఉంటుంది కదా సార్. మరి అసంతృప్తి నిజంగా కార్యకర్తల్లో ఉందా? మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే ఇప్పుడు కాదు, ఈ ఈ వేదిక మీదనే కాదు, గతంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2-3 నెలల్లోని కూడా ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారు. 2 టర్మ్స్ అధికారంలో ఉండాలని. మేమేమనుకుంటున్నామంటే మోడీ గారు 3 టర్మ్స్లో ఉన్నట్టు 14లో ఉన్నారు. సో ఈ టర్మ్ ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ కోయిలేషన్ గవర్నమెంట్లో 3 సార్లు ఆయన టర్మ్ విభజిత రాష్ట్రానికి ఉన్నట్టుగా అనే కోణంలో మేము భావిస్తున్నాము. అలా కోరుకున్నా కూడా చంద్రబాబు గారి పాలనా తీరు, ముఖ్యమంత్రిగా ఎలా చేస్తున్నారనేది ఉప ముఖ్యమంత్రిగా కళ్యాణ్ గారు చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒక వ్యక్తికి పూర్తి స్థాయిలో అధికారం ఇచ్చినప్పుడు గివింగ్ పవర్ దే నో హౌ దేర్ క్యారెక్టర్ అనేది ఒక నానుడు ఉంది. సో ఒక వ్యక్తికి అధికారం ఇచ్చి చూస్తే అసలు అతని రియల్ ఆలోచన ఏంటనేది తెలుస్తుంది అనేది ఒక నానుడు ఉంది. ఆ కోణంలో ఆలోచిస్తే కళ్యాణ్ గారు ప్రతిదీ తెలుసుకుంటున్నారు. రేపు అత్యున్నత స్థానంలో కూర్చోవాలనుకున్నా కూడా ప్రతిదీ ఎలా జరుగుతుంది గవర్నమెంట్లో, ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి వేరియస్ డిఫరెన్సెస్ ఉంటాయి, ప్రోటోకాల్ ఉంటుంది, అలాగే అధికారంలో ఎలాగ రాష్ట్రాన్ని మొత్తాన్ని చూసుకునే బాధ్యత ఉంటుంది. సో మంత్రివర్గం మీద చాలా పూర్తి స్థాయిలో పట్టు ఉండాల్సి ఉంటుంది. సో ఈ కోణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా కళ్యాణ్ గారు తెలుసుకునే అవకాశం ఈ 5 ఏళ్లతో పాటు ఇంకొక 5 ఏళ్ళు కోరుకుంటున్నారని అనుకుంటున్నాము. సో అంతిమంగా ఏమంటుందంటే కళ్యాణ్ గారి ఆలోచనలు టువర్డ్స్ స్టేట్ పార్టీని నిర్మించుకునే క్రమము, స్టెప్ బై స్టెప్ ఏదైనా తను ఏం కోరుకుంటున్నారని మొదటి నుంచి కూడా ఆయన అదే చెప్తున్నారు. నేను ఏదైనా నడిచి చూపిస్తాను. సో నడిచి చూపించే క్రమంలో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నారు అనుకోవచ్చు. అండ్ పాలిటిక్స్ ఆల్వేస్ డైనమిక్. సో మనము ఈ రోజున్న పాలిటిక్స్ రేపు ఉంటాయని అనుకోము. అలాగే ఏం జరుగుతుందనేది కూడా మనకు తెలియదు కాబట్టి, సో ఆయన విష్ ఏంటంటే ఆయన అనుభవం రాష్ట్రానికి కావాలి, ఆయన గైడెన్స్లో మేము పనిచేయాలనుకుంటున్నాము. సో ఆ కోణంలో 3 టర్మ్స్ ఉండాలి అనేది ఆయన విష్. కానీ అది అంతిమంగా అది జరుగుతుందా, లేకపోతే రాష్ట్రంలో మార్పులు ఏంటి, రాజకీయ సమీకరణాలు ఏంటి అనేది భవిష్యత్తు తెలుస్తుంది. ఆయన కోరిక అది కాబట్టి ఆ కోరిక తగినట్టు మేము పనిచేస్తాం కాబట్టి అందులో ఎలాంటి అనుమానం ఏం లేదు. రెండో అనుమానం. ఓకే, కాకపోతే ఇంకో వర్షన్ ఏంటంటే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కింద నేను వర్క్ చేస్తాను ఎన్నాళ్ళైనా పర్లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని సీఎం చేసే ఆలోచనలో ఉన్నారంటే, తను అధికారంలో ఉన్నప్పుడే లోకేష్ గారిని గ్రూమ్ చేసేస్తే సీఎంగా చేసేస్తే ఒక పని అయిపోతుందని నా ఆలోచన లైన్లో ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి నాయకత్వంలో పనిచేయడానికి సుముఖంగా లేరు, అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆయన కోరుకుంటున్నారు అని ఇంకో వర్షన్ కూడా బయటకు వచ్చింది సార్. దీంట్లో నిజం ఉందంటారా? అబ్సల్యూట్లీ నో. యాక్చువల్గా ఇది వైసీపీ చేస్తున్న ప్రాపగాండా. మా మధ్య నిరంతరం చిచ్చులు పెట్టడానికి వైసీపీ గోతికాడ గుంటనక్కలాగా ప్రతిరోజు ఎదురు చూస్తోంది. వేరియస్ అకౌంట్స్, ఫేక్ అకౌంట్స్తో మార్ఫింగ్ చేసి ఎప్పుడెప్పుడు దొరుకుతుందా చిచ్చు పెడదామా అనేది మొదటి నుంచి కూటమి ఏర్పడినప్పటి నుంచి ఎక్కడ కలుస్తారనే భయంతోనే 2023 నుంచి కూడా వాళ్ళు మొదలు పెట్టారు. సో మేము కలవగానే వాళ్ళకి అర్థమైపోయింది 2014 రిపీట్ అవుతుందని. ఆ రోజు భాగస్వామ్యం లేకుండానే 1.5 ఓటింగ్ శాతంతో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు, కేవలం కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు వల్ల. ఈసారి డైరెక్ట్గా భాగస్వామ్యంగా ఏర్పడుతున్నప్పుడు అఖండ విజయం వస్తుందనేది వాళ్ళకి తెలుసు, కానీ ఇంత ఘోరంగా ఓడిపోతారని తెలియదు. కాబట్టి ఆ ప్రజా వ్యతిరేకత ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవట్లేదు. ఈ రోజుకి కేవలం మమ్మల్ని ఎలా విడగొట్టాలనే దాని మీదనే ఆలోచిస్తున్నారు. కానీ అరే మనం చేసిన తప్పులకు మనం ఎంత వరకు మళ్ళీ మెరుగుపరుచుకొని ప్రజల్లోకి వెళ్ళాలి, మనం చేసిన తప్పులు ఏంటనేది వారు ఈ రోజుకు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి లోకేష్ గారి గురించో, కళ్యాణ్ గారి గురించో, చంద్రబాబు గారి గురించో అనేది ఇరు పార్టీల హైకమాండ్ నిర్ణయించుకుంటారు. అలాగే కళ్యాణ్ గారి మీద లోకేష్ గారు అన్నా అనే సోదర భావంతో నిత్యము ఉన్నారు. అలాగే కళ్యాణ్ గారు కూడా లోకేష్ గారిని అత్యున్నతగా, అంటే చాలా అత్యంత గౌరవంగా తన కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారు ప్రతి క్షణంలో కూడా. సో మనం ఏదో వాళ్ళ మధ్య పొరపచ్చాలు వచ్చాయనో, లేకపోతే అధికారం కోసం ఏదో ఒకటి అరువులు చాస్తారనో ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ గారి మనస్తత్వం అయితే అది కాదు. అధికారం కోసం ఆయన
ఎంతటికైనా నీచం దిగవేరే వ్యక్తులు కొందరు ఉన్నారు. అలాంటి వ్యక్తిత్వం అయితే కాదు. ఆయన ఎంతసేపు ఉన్న ప్రజా సంక్షేమం కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసము ఎన్ని మెట్లైనా దిగగలననే కోణాన్ని ఎంతసేపు ప్రొజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి అత్యున్నత పదవి కోసం అయితే ఆయన అర్హులు చాచట్లేదు, ఫస్ట్ పాయింట్. అలాగే లోకేష్ గారి అధికారం కోసం ఇవన్నీ జరుగుతున్నాయనేది టూ ఎర్లీ టు డిసైడ్ అండ్ కామెంట్ ఆన్ దట్. సో అది పూర్తిగా హైపోథెటికల్ క్వశ్చన్, ఫస్ట్ పాయింట్. దాని మీద మనం అంత తొందరగా వైసీపీ వాళ్ళ ట్రాప్ లో పడి, లేకపోతే మేమేదో విచ్ఛిన్నం అయ్యేటట్టు, మా కూటమి విడిపోయేటట్టుగా వాళ్ళు ఏదైతే ట్రాప్ వేస్తున్నారో ఆ ట్రాప్ లో మేమైతే పడము. మేము కూటమిగా ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల పాటు మేము ప్రజల వద్దకు మళ్ళీ ఎన్నికలకు వెళ్లే లోపల మేము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగానే పని చేస్తాము. వాళ్ళు ఎన్ని చేసుకున్నా, ఎన్ని కామెంట్స్ చేసుకున్నా, ఎన్ని దరిద్రాలు చేసినా కూడా మేము వాటికి లొంగము. మా పని మేము కరెక్ట్గా చేసుకుంటూనే వెళ్తాం. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, పార్టీ బలాన్ని దృష్టిలో ఉంచుకునే పవన్ కళ్యాణ్ గారు ఈ కామెంట్ చేశారని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు మొన్నటి ఎలక్షన్స్ లో 21 స్థానాల్లోనే పోటీ చేస్తారు. వచ్చే ఎలక్షన్ అంటే ఇంకొంత పెంచుకుంటారా, తర్వాత ఇంకొంత పెంచుకుంటారు? అంటే 15 సంవత్సరాల లోపు పార్టీని 175 స్థానాల్లో పోటీ చేసే విధంగా బలపరుచుకుందామని చెప్పేసి అప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అంత బలం లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి నిజంగా పార్టీ బలాన్ని దృష్టిలో ఉంచుకునే కామెంట్ చేశారు. అంటే 29 ఎన్నికల సమయానికి ఇందాక చెప్పినట్టు పార్టీల మధ్య ఒక క్లారిటీ వస్తుంది, నాయకత్వం మధ్య ఒక క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా ఆ సమయానికి ప్రజల్లో కూటమి ప్రభుత్వం యొక్క గవర్నెన్స్ మీద మేము ఎక్సలెంట్లో ఉంటామా, డిస్టింక్షన్లో పాస్ అవుతామా, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతామా, సెకండ్ క్లాస్లో పాస్ అవుతామా అనేది కూడా మాకు ఒక అవగాహన వస్తుంది. మాకు ఒక కొన్ని సర్వేలు కూడా చేయించుకుంటాం కాబట్టి ఎప్పటికప్పుడు. సో దాన్ని బేస్ చేసుకొని మేము ముందుకు వెళ్తాం. ఏదైనా అంతిమంగా ప్రజలు నిర్ణయించాల్సిన విషయం కాబట్టి మేము ఎంతసేపు ఉన్నా అసలు ఎన్నికల విషయం గురించి, లేకపోతే ఎవరు ముఖ్యమంత్రి అనే దాని గురించి వెరీ టూ ఎర్లీ. బికాజ్ 9 monthsలోనే మనం ఈ రాజకీయాలకు సంబంధించినది మా కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు అంటూ ఉంటారు, ఇప్పుడు దగ్గరలో ఎన్నికలు ఏమీ లేవు అంటే. ఆయన సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు కూడా కేవలం పనితీరు ఆధారంగా ప్రజలకు మంచి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఎప్పుడు మాట్లాడారు తప్ప ఇది నేను ఎన్నికల కోసం చేస్తున్నది కాను అని వెరీ బిగినింగ్ లో కూడా చెప్పడం జరిగింది. 19 ఎన్నికల్లో కౌలు రైతులకు సహాయం చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే భవన నిర్మాణ కార్మికులు సహాయం చేసే విషయంలో కావచ్చు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు తను ఓన్గా చేసిన సహాయం గురించి కూడా ఇది నేను ఎన్నికల కోసం చేస్తున్నది కాదు, ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి, నేను ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏముంటుంది. సో రాజకీయాలు అనేది ఓన్లీ ఎన్నికల సమయంలోనే మాట్లాడాలి. మాకు ఇంకా చాలా సమయం ఉంది. 29 వరకు ఖచ్చితంగా మేము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగానే పని చేయాలనేది మాకున్న బేసిక్ లైన్. ఆ లైన్ ప్రకారమే ప్రజలకు మేము ఏమేమి చేస్తున్నామో దాని మీదనే శ్రద్ధ పెట్టి పనిచేస్తాం తప్ప 2029 ఎన్నికల గురించి 29 బిగినింగ్ లో మాట్లాడతాం, లేకపోతే 28 డిసెంబర్ నుంచి మాట్లాడతాం. ఏంటి ఎలా ఉండబోతుంది అప్పటికి మాకు ఒక క్లారిటీ, స్ట్రాటజీ తప్పకుండా మేము ప్రజలకు తెలియజేస్తాం. ఓకే. అండ్ పొత్తులో లేకుంటే గెలవలేమేమో అన్న భావం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. అందుకే టీడీపీతో సాధ్యమైనంత తొందరగా, అంటే పొత్తులో ఉండి మన పార్టీని బలోపేతం చేసి మన పార్టీ బలం చేకూరాక తర్వాత విడిపోయే ప్రయత్నం చేద్దాం, అప్పటి వరకు 8 సంవత్సరాలు టైం పడుతుందేమో అన్న అపోహతో కూడా ఈ కామెంట్స్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మీరేం చెప్తారండి? బలాల గురించి మాట్లాడాల్సి వస్తే ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఏ రోజుకు ఆ రోజు బలం పెరుగుతుందే తప్ప ఏది ప్రజల్లో ఉన్నంత వరకు, ప్రజా సమస్యలు అడ్రస్ చేసినంత కాలం కూడా ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి నాయకుడికి కూడా రాజకీయ భవిష్యత్తు బాగుగా ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది, ప్లస్ లోనే ఉంటుంది. సో జనసేన లాంటి పార్టీలో కళ్యాణ్ గారి పేరుతో నడిచే పార్టీకి ప్రజల పట్ల ఉన్న కన్సర్న్ సంబంధించి మేము ఎంత కమిటెడ్ గా, ఏమీ లేనప్పుడు కూడా, 1 నంబర్ లేనప్పుడు పనిచేసాము, 14-19 మధ్య పనిచేసాము, 19-24 మధ్య పనిచేసాము, 1 సీటు ఉన్నప్పుడు పనిచేసాము, ఏమీ లేనప్పుడు కూడా పనిచేసాము. మేము ఎంత కమిటెడ్ గా ఉన్నాం ప్రజల పక్షాన అనేది 19లో చూపించినప్పుడు ప్రజలు మాకుచ్చిన ఆ 1 నంబర్కు మేమేమి వెనక్కి తగ్గకుండా 5 ఏళ్ల పాటు ఎలాంటి పోరాటాలు చేశాము, ఎలా ప్రజల కోసం పనిచేసాము అనేది ప్రజలు డిసైడ్ చేసి పెట్టారు. అందుకే మాకు 19-24 మధ్య జరిగిన ఎన్నికలకు 24లో అంత తీర్పు ఇచ్చారు. సో ఆ కోణంలో మాట్లాడితే మా బలం అనేది పెరుగుతూనే ఉంటుంది, ఆబ్వియస్ గా పెరుగుతూనే ఉంటుంది. అయితే బలాబలాలు ఎప్పుడు దాన్ని మనం కన్సిడర్లోకి తీసుకుంటామంటే ఎలక్షన్ టయానికే, మళ్ళీ అది కూడా. సో ఎలక్షన్ టయానికి వచ్చేటప్పటికి మా బలం ఎంత, వారి బలం ఎంత, లేకపోతే ఇంకో కూటమిలో ఇంకొక వారి బలం ఎంత, దాని దిశగానే తప్పకుండా మళ్ళీ మాటలు జరుగుతాయి. సో ఆ మాటలు జరిగే క్రమంలో మనం ఎంత షేర్ తీసుకోవాలనేది ఇందాక చెప్పినట్టు ఆ సమయానికి ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటాం. కానీ వెరీ టూ ఎర్లీ, ఇది కూడా వెరీ టూ ఎర్లీగా, అంటే వైసీపీ వాళ్ళ మొదటి నుంచి చేస్తున్న ఆరోపణలు ఏంటంటే కూటమిలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని, కామెంట్స్ విషయంలో కావచ్చు, లేకపోతే లేని పొరపచ్చాలు తీసుకొచ్చే విషయంలో కావచ్చు,
చాలా రకాలైన ప్రాపగాండా వారికి సంబంధించిన ఛానల్స్ వ్యక్తుల ద్వారా చేయిస్తున్నారు. సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు. సో వాటిని మేము సమర్థవంతంగా తిప్పికొట్టడానికే మేము ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పడానికే ఉన్నాం కాబట్టి ప్రజలు ఇలాంటి వ్యాఖ్యలను నమ్మొద్దనే మేము తెలియజేస్తాం. ఫైనల్ గా జనసేన వాళ్ళైతే పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ పట్ల సంతృప్తిగా ఉన్నారా? పర్లేదు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తా అన్నారు, ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం, మేము పవన్ కళ్యాణ్ గారి వెంట నిల్చుంటామని అంటున్నారా? లేకుంటే మా లీడర్ సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం, ఆయన ఇటువంటి కామెంట్స్ చేయడం తగదు అని కోరుకుంటున్నారు? ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? జనసేన రెస్పాన్స్ ఎలా? అంటే ఆబ్వియస్ గా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలనేది ఎవరు కాదన్నా ఓపెన్ గానే చెప్తున్నాను. నా మనసులో మాట అయినా కార్యకర్తలు, నాయకులు, మా పార్టీకి సంబంధించిన ప్రతి వ్యక్తి ఆబ్వియస్ గా కోరుకుంటాం ఆయన ముఖ్యమంత్రి కావాలనే పని చేస్తాం. అయితే నాయకుడి ఆలోచనకు తగినట్టు మేము పని చేయాలి కాబట్టి ఆయన ఏం కోరుకుంటున్నారు రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల, ఆయన ఎందుకు అలాంటి ఆలోచనలతో వెళ్తున్నారు అని అంటే ఆయనకు ఒక ఆలోచన ఉంది. రాష్ట్రం పట్ల ఏమి చేయాలి, అనుభవజ్ఞుడైన వ్యక్తి దగ్గర పని చేస్తూ ఎంత నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనే విషయం పట్ల. కాబట్టి అది కూటమిలో ఉండి ఆయన కోరుకునే విషయాన్ని బట్టి ప్రజలకు ఎంత కమిటెడ్గా చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామనే కోణాన్ని ఖచ్చితంగా 29 ఎన్నికలకు తెలుస్తుంది. సో మా అధినాయకుడు మాట్లాడిన ఈ యొక్క పొత్తులో భాగస్వామిగా ఉంటూ 10 ఏళ్ల పాటు చంద్రబాబు గారు ఉండాలని కోరుకున్న విషయం పట్ల రాష్ట్రానికి మేలు జరగాలనే ఆలోచనతోనే తప్ప స్వార్థపూరితంగా అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు. సో ఆ కోణంలో మనం మాట్లాడుకున్నప్పుడు మా క్యాడర్ కూడా మేము అదే సందేశాన్ని ఇస్తున్నాం. సో మాకు ఇంకా కళ్యాణ్ గారికి ఇంకా ఏజ్ ఉంది. సో తెలుసుకొని పీఠం ఎక్కినప్పుడు ఇప్పుడు 5 శాఖల ఉప ముఖ్యమంత్రిగానే ఆయన ఎంతో బరువును తీసుకున్నారు. 5 శాఖలు చిన్నవి కదా, అవి కూడా చాలా ఎక్కువ సంఖ్యలో అధికారులతో సమీక్షలు చేసి చేయాల్సిన 5 శాఖలు. సో ఆయన ఆ 5 శాఖలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. రేపు పొద్దున ముఖ్యమంత్రిగా దాదాపు 25 శాఖలకు సంబంధించిన చెయ్యాలన్నప్పుడు 25 మంది మంత్రులను తను లీడ్ చేయాలనుకున్నప్పుడు అందులో లోటుపాట్ల గురించి, దానిలో తప్పుల గురించి పూర్తి స్థాయి అవగాహన లేకుండా దిగితే ఏమవుతుందంటే 19-24 మధ్య జరిగిన వైసీపీ పరిస్థితిలా ఉంటుంది. సో ఖచ్చితమైన అభిప్రాయాలతో, ఖచ్చితమైన అనుభవంతో మనము గద్దెనెక్కినప్పుడు ప్రజలకు చాలా విస్పష్టమైన న్యాయం చేయగలము అనే కోణంలో ఆయన వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు.